హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికి. మనం ఈ వీడియోలో సెమీఫైనల్ 1 అండ్ సెమీఫైనల్ 2 మ్యాచ్ల ప్రివ్యూ అయితే మనం మాట్లాడుకుందాం. అంటే ఏ టీమ్ కి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువనదో దాని గురించి మాట్లాడుకుందాం. మనమైతే ప్రెడిక్షన్ చేయలేము, నేనే కాదు ఎవరు కూడా చేయలేడు, ఎవరికైతే సీన్ కూడా లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఇదే టీం గెలుస్తుంది అని చెప్పేసి ఎవరు చెప్పలేరు భయ్. ఎవరిని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, గెస్ చేస్తాం. అంటే వాటి బలం ఎట్లున్నదో ఆ బలం ఎవరికి ఎక్కువ బలం ఉందో అది మాత్రమే చెప్పగలుగుతాను నేను ఈ వీడియోలో. లాస్ట్ కి చెప్తా ఏ టీం కి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉన్నదో ఈ రెండు టీంల సెమీఫైనల్ 1 సెమీఫైనల్ 2 కి. ఫస్ట్ మనం వీడియోకి వెళ్ళిపోతే సెమీఫైనల్ 1 వచ్చేసి హర్యానా స్టీలర్స్ వర్సెస్ యూపీ యోధా భయ్య. హర్యానా స్టీలర్స్ ఎంత మంచి ఫామ్ లో ఉందో అందరు తెలిసిన విషయమే. అండ్ యూపీ యోధా కూడా ఎంత మంచి ఫామ్ లో ఉందో అందరికీ తెలిసిన విషయమే. నిన్న కూడా ఆల్మోస్ట్ 28 పాయింట్స్ లీడ్ తో అయితే యూపీ యోధా విన్ అయ్యి సెమీఫైనల్ 1 లో హర్యానా స్టీలర్స్ తో మాత్రం ఆడబోతుంది ఇవాళ. హర్యానా స్టీలర్స్ ప్లేయర్స్ కనుక గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే భయ్య, హర్యానా స్టీలర్స్ లో ఎవరున్నారు? మొహమ్మద్ రేజా, షాదుల్లా. షాదుల్లా అయితే కొంచెం ఆగం పడతాడు కానీ మైండ్ గేమ్ జబర్దస్త్ ఆడతాడు. అండ్ శివం పటారే ఉన్నాడు, వినయ్ ఉన్నాడు, రాహుల్ సేత్పాల్ ఉన్నాడు, నవీన్ రావాల్ ఉన్నాడు. ఇలాంటి మంచి మంచి ప్లేయర్స్ గౌరవ్ అంటే వీళ్ళందరూ ఎక్దమ్ ఆడేటోళ్ళు ఉన్నారు హర్యానా స్టీలర్స్. అందుకే వాళ్ళు స్టార్టింగ్ టాప్ 1 లో ఉన్నారు. హర్యానా స్టీలర్స్. బట్ నాకెందుకు ఎక్కడో కొడుతున్నది. ఎందుకనంటే యూపీ యోధా అంత మంచిగా ఆడుకుంటా ఆల్మోస్ట్ లాస్ట్ 9 మ్యాచెస్ నుంచి ఒక్కసారి కూడా ఓడిపోలేదు. మరి యూపీ యోధాలో కూడా ఉన్న ప్లేయర్స్ గురించి మనం మాట్లాడుకుంటే గగన్ గౌడ గాని, భవానీ రాజ్పుత్ గాని, భరత్ గాని, సుమిత్ గాని, హితేష్ గాని, మహేందర్ సింగ్ గాని, ఈ ప్లేయర్స్ ఎంత మంచి ఫామ్ ఉన్నారు తెలుసా? జబర్దస్త్ ఫామ్ ఉన్నారు. ఈ మ్యాచ్ అయితే వీళ్ళిద్దరి మధ్య అయితే రెండు తగ్గఫర్ ఉంటాయి. నువ్వా నేనా అన్నట్టయితే అవుతుంది మ్యాచ్. నిన్న జరిగినట్టు మ్యాచ్ లో మొత్తం డామినేట్స్ అయితే ఏం జరగదు యూపీ యోధాది ఈ మ్యాచ్ లో మాత్రం. ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా మంచి మంచి ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు, మంచిగా ఆడేటోళ్ళు కూడా ఉన్నారు హర్యానా స్టీలర్స్ నుంచి. నేను అనుకుంటున్నా ఏంటంటే భయ్య, లాస్ట్ వరకు అయితే మ్యాచ్ నువ్వా నేను అన్నట్టే అవుతుంది. ఏమైనా డిఫరెన్స్ ఉంటే ఒక 2-3 పాయింట్స్ లో డిఫరెన్స్ ఉండి మ్యాచ్ అయితే విన్ అవుతారు. బట్ ఆ విన్నింగ్ అయ్యే టీం ఏది అంటే విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ టీం ఏది అని నాకు అనిపిస్తుంది అని అంటే యూపీ యోధా అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుందో కూడా చెప్తా. యూపీ యోధా ఖచ్చితంగా ఫైనల్ ఆడాలి అనే కసి మీద వాళ్ళు ఆడుతున్నారు భయ్య. యూపీ యోధా ఖచ్చితంగా మేము కప్పు కొట్టాలనే కసి మీద వాళ్ళు ఆడుతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే హర్యానా స్టీలర్స్ ఆల్మోస్ట్ మ్యాచ్లు అయిపోయి లీగ్ మ్యాచ్లు అయిపోయిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ సెమీఫైనల్ కి వచ్చేసారు. నిన్న యూపీ యోధా వాళ్ళు మ్యాచ్ ఆడిరు. వాళ్ళంటే వాళ్ళకి మ్యాచ్ ప్రాక్టీస్ కూడా అయ్యింది కాబట్టి అదే కాన్ఫిడెన్స్ తోటి, అదే విన్నింగ్ కాన్ఫిడెన్స్ తోటి వచ్చి ఇక్కడ కూడా ఆడి హర్యానా స్టీలర్స్ ని ఢీ కొట్టి విన్నింగ్ అవుతారని చెప్పేసి నాకు అనిపిస్తుంది. విన్నింగ్ ఛాన్స్ కొంచెం ఎక్కువ ఉంది, ఒక 0.2% ఎక్కువ ఉందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి హర్యానా స్టీలర్సా లేకపోతే యూపీ యోధనా సెమీఫైనల్ మ్యాచ్ లో విన్ అయ్యేది? అండ్ నెక్స్ట్ మ్యాచ్ గురించి సెమీఫైనల్ 2 పాట్నా పైరేట్స్ వర్సెస్ దమన్ ఢిల్లీ కేసీ. ఇక్కడ కూడా సేమ్ మనం పాట్నా పైరేట్స్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు కూడా విన్ అయ్యి వచ్చారు. అదే విన్నింగ్ కాన్ఫిడెన్స్ కంపల్సరీ ఉంటది. కానీ పాట్నా పైరేట్స్ లో వాళ్ళు ఓన్లీ డిపెండ్ అయ్యేది ఓన్లీ రీడర్స్ పైనే, దేవాంకు అండ్ అయాన్. ఈ దేవాంకు అయాన్ని ఇద్దరిని కట్టడి చేయడానికి దమన్ ఢిల్లీ కేసీలో జబర్దస్త్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళ నుంచి ఎవరు ఉన్నారు చెప్పాలా? ఇక్కడ నుంచి దమన్ ఢిల్లీ కేసీ నుంచి నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్, ఆశిష్ మాలిక్, గౌరవ్ చిల్లర్, వీళ్ళందరూ ఏకదమ్ ప్లేయర్స్. పాట్నా పైరేట్స్ లో ఉన్న ప్లేయర్స్ కొంచెం అంటే డెబ్యూటెంట్ ప్లేయర్స్, కొంచెం కొత్త ప్లేయర్స్ కాబట్టి దబంగ్ ఢిల్లీ కేసీని తట్టుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. వాళ్ళు విన్నింగ్ తో వచ్చినా అదే కాన్ఫిడెన్స్ తోటి ఉన్నా దబంగ్ ఢిల్లీ కేసీ ఎటువంటి మైండ్ గేమ్ ఆడతారు అందరూ తెలిసిన విషయమే. దాంట్లో నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ ఉన్నాడు, ఆషు మాలిక్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు, గౌరవ్ చిల్లర్ ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా నాకు కొంచెం ఇక్కడ వీళ్ళిద్దరిని కంపేర్ చేసుకుంటే అంటే రెండు టీంలను కంపేర్ చేసుకుంటే నాకు విన్నింగ్ ఛాన్స్ వచ్చేసి కొంచెం దబంగ్ ఢిల్లీ కేసీకి ఉంది అని చెప్పేసి అనిపిస్తుంది. అండ్ ఫైనల్లో యూపీ యోధా వర్సెస్ దబంగ్ ఢిల్లీ కేసీ ఆడదే అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. నా ఒపీనియన్ మాత్రమే. మీ ఒపీనియన్ ఏందో మీరు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకోటి కూడా చెప్తా, ఏదో నేను చెప్పిందే జరుగుతుంది అని చెప్పేసి కూడా ఏం లేదు భయ్య. మ్యాచ్ లాస్ట్ 1 మినిట్ వరకు కూడా ఏం జరుగుతుందో ఎవ్వరం చెప్పలేం. జస్ట్ నేను వాళ్ళ టీంలో ఆడే ప్లేయర్స్ గురించి మాట్లాడే ఏ టీం కి ఎక్కువ బలం ఉందో, ఏ టీం కి ఎక్కువ విన్నింగ్ ఛాన్స్ ఉందో దాని గురించి మాత్రమే నాకున్న నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నా అంతే. ఓకేనా? అండ్ మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మళ్ళీ ఈ మ్యాచ్ అయిపోయినాక నెక్స్ట్ రివ్యూలో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.